ఇలా కాళ్ళని ఎడంగా పెట్టి చూడండి. దీన్ని ఏమంటాం? ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటాం. దీనివల్ల మీ యొక్క బోన్ డెన్సిటీ మీ యాంకిల్లో ఉండేటువంటి ఎచిలిస్ టెండన్ దగ్గర నుండి, ఆ తర్వాత ఈ యొక్క టిబియా నుండి, ఈ యొక్క నీ జాయింట్ నుండి, ఈ యొక్క ఫెమరల్ నుండి, ఫెమరల్ హెడ్, ఫెమరల్ బోన్, ఫెమరల్ హెడ్ దగ్గర నుండి, సాక్రల్ ఇలియాక్ జాయింట్ నుండి మీ వెన్నుముక మొత్తం శరీరంలో కింద నుండి పైకి ఎప్పుడైతే ఇలా చేస్తారో ప్రకంపన వస్తుంది. ఆ ప్రకంపన వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల ఎలాగైతే మీరు గ్లాస్లో పిండి నింపి ఇలా కొడుతూ ఉంటే ఎలాగైతే పిండి లోపలికి వెళ్తుందో మీ యొక్క ఎముక డెన్సిటీ కూడా అలా పెరుగుతుంది. అంతేకాదు ఇది ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. హార్ట్ యొక్క సామర్థ్యం చాలా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. బ్లడ్లో ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది పెరుగుతుంది. ఆక్సిజన్ కన్జంప్షన్ పెరుగుతుంది. మీ యొక్క హార్ట్ డెలివరీ కెపాసిటీ పెరుగుతుంది. చాలా తొందరగా ఆ హిమాలయాస్లో ఆక్సిజన్ ఉండదు, అందుకే వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తారు. హిమాలయాస్లో 4000 మీటర్లు ఎత్తుకు వెళ్ళారంటే ఆక్సిజన్ తగ్గింది, 10% ఆక్సిజన్ తగ్గింది. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. మరి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? సో ఇలాంటి సాధనల వల్ల. సో మనం కూడా మనకు చాలా ముఖ్యం సో ఈ పద్ధతులు అనేది. సో ఈ విధంగా కాలు ఎడంగా పెట్టి చేతులు ఇలా ముందుకు పెట్టి చూడండి. దీన్ని పెక్టరాలిస్ మైనర్ అని అంటాం. ఈ కింద దీన్ని పెక్టరాలిస్ మేజర్ అంటాం. ఈ మైనర్ మీద అంటే మీ యొక్క లంగ్స్ యొక్క కింది భాగంలో గాలిని పెంచడానికి, అక్కడ గాలి ఉండదు లంగ్స్ యొక్క కింది భాగంలో, అక్కడ ప్రాణవాయువుని పెంచి అక్కడ ఉండేటువంటి రక్తంలోకి ప్రాణవాయువుని నింపేటువంటి దాన్ని పెక్టరాలిస్ మైనర్ అంటాం. మధ్య భాగంలోకి మీ లంగ్స్ యొక్క మధ్య భాగంలోకి పెక్టరాలిస్ మేజర్ అంటాం. దీన్ని అంటాం లంగ్స్ యొక్క పై భాగంలోకి షోల్డర్ ప్రెస్ అని అంటాం. ఈ రకాలుగా చేసేటువంటి. ఇలా అంటున్నామంటే దాని అర్థం ఏంటి? డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అర్థం. బెల్లో బ్రీదింగ్, బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. బెల్లో బ్రీదింగ్ అంటే భస్త్రిక, దానికంటే పవర్ఫుల్ బాక్స్ బ్రీదింగ్. ఇలా ఇలా చేసి మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ ఇలా చూడండి. శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి, మళ్ళీ కుడివైపుకి శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ. గుండె వేగం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మొదలు ఇలాంటివి చేయాలి, తర్వాత ఇలా చేయాలి. చెప్పాను కదా, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, అంగన్యాసం. శ్వాసను పీల్చుకుంటూ, ఓపెనింగ్ ద మౌంటైన్స్, బ్రింగింగ్ డౌన్ ద హెవెన్స్, స్వర్గాన్ని కిందికి తీసుకొస్తూ, ఆ పర్వతాన్ని ఓపెన్ చేస్తూ, ఆ హిమాలయాల్ని ఓపెన్ చేస్తూ, దేవతల్ని ఆ యొక్క స్వర్గాన్ని కిందకి తీసుకొస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ. ఎందుకు చేస్తున్నాం ఇలా? మీ యొక్క లంగ్స్ ఈ చెయ్యి ఇలా పెట్టినప్పుడు, ఇక్కడ ఆపి పెట్టినప్పుడు మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క పై భాగంలోకి, మధ్య భాగంలోకి, గుండె యొక్క పై భాగంలోకి శ్వాస అనేది చక్కగా వెళ్తుంది. టైడల్ వాల్యూమ్ అంటాం. ఊపిరితిత్తుల నిండా శ్వాస నింపబడుతుంది. అదే మనకు కావాల్సింది. ఇలా చేసినప్పుడు మీ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటివి మొత్తం బయటకు వెళ్తాయి. ఓల్డ్ ఏజ్లో లంగ్ ప్రాబ్లమ్స్, లంగ్స్లో ఫ్లూయిడ్ వచ్చిందని ఇవే సమస్యలు వస్తాయి, చూసారా? సో మీ లంగ్స్లో ఉండే ఎలాస్టమర్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా ఉండాలి.
ఉండాలి అని అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ లాంటిది ఉండకూడదు, రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం, అది తక్కువ ఉండాలి. అందుకే ఇది చేస్తాం. దీనివల్ల లంగ్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. సో మళ్ళీ ఇలా వేయడం వల్ల మొత్తం ప్రాణవాయువుతో నిండిపోతుంది. సో అందుకే దీనికి వెనక శరీరానికే కాదు, మీ యొక్క ప్రాణవాయువు అనేది చాలా పుష్టి కావాలి. సో అపాన సమాన వాయువులు ఏవైతే ఉంటాయో, ఉదాహరణ వ్యాన వాయువులు ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయాలి. అందుకే ఈ ప్రాణాయామం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక చిన్న సెకండ్ టెక్నిక్ నేర్చుకుందాం ఇందులో. సో ఇప్పుడు కాళ్ళు మనం ఏం చేసాం, ఇలా చేసాం కదా. ఇప్పుడు సెకండ్ టెక్నిక్. సో మీరు చేతులు ఇలా పెట్టి, సో నెమ్మదిగా చూడండి, మోకాళ్ళని ఇలా ఉంచి, దీన్ని స్క్వాట్ అంటాం, ఉత్కటాసనం అంటాం. ఇలా ఉంచి కొంచెమే మీ పాదాన్ని కొంచెమే నేలపై నుండి ఎత్తండి. ఇలా ఇలా మొదట్లో 5 సార్లు చేయండి. ప్రతిసారి ఇలా 1 2 3 4. ఇంతే. మీరు మరీ ఎక్కువ అలా ఎగరాల్సిన పనులు తర్వాత చూద్దాం, 2 నెలల తర్వాత చూద్దాం. ప్రస్తుతం కొంచెం ఇంతే అయితేనే చాలు, ఇంతే, ఆ మాత్రం చాలు. చాలా ప్రభావవంతమైనటువంటిది. కొంచెం మీ కింద వుడెన్ ఫ్లోర్ ఉంటే ఇంకా మంచిది. చెక్కతో చేసిన బల్ల ఉంది, చెక్కతో చేసినటువంటి బల్ల ఉంది, పెద్ద బల్ల ఉంది, శుభ్రంగా దాని మీద ఎక్కి చేయండి, ఇంకా బాగుంటుంది. గట్టేల మీద కంటే మీరు బల్ల మీద చేయటం, వుడెన్ ఫ్లోర్ మీద చేయటం. వుడెన్ ఫ్లోర్ అంటే ఏదో, ఇది కూడా వుడెన్ ఫ్లోరే, కానీ వుడెన్ ఫ్లోర్ కాదు, పైన పలచగా ఉండేటువంటి చెక్క అంతే. ఇది వుడెన్ ఫ్లోర్ అని అనం. వుడెన్ ఫ్లోర్ అంటే కింద సిమెంట్ ఉండదు, మొత్తం చెక్కతోనే ఉంటుంది. అందుకే ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్కి బెస్ట్ ఏంటంటే చెక్కతో చేసినటువంటి బల్ల మీద. అది లేదు పర్వాలేదు, మామూలుగా నేల మీద చేయండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయొచ్చు. కానీ అలా చేస్తే మీకు తేడా తెలుస్తుంది. మీ వుడెన్ ఫ్లోర్ మీద బల్ల మీద వేసి చూడండి, నేల మీద చేసి చూడండి, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ. మరి మీరు కూడా గుండెని చెక్ చేసుకోవాలి, గుండె వేగం ఎంత ఉందని. మరి ఎలా చెక్ చేసుకోవాలి సార్? సో మీకు ఇలా చెప్పవచ్చు. ఈ మధ్య వాచ్లు వచ్చాయి, ఎలక్ట్రానిక్ వాచ్లు వచ్చాయి. అందులో ప్రతి దాంట్లో ఎలక్ట్రానిక్ వాచ్లో ఇక మీకు గుండె వేగం తెలుస్తుంది. సో మీకు ఆక్సిమీటర్ అని అంటారు. ఆక్సిమీటర్ అనేది మీరు నెట్లో చూస్తే, గూగుల్లో వెతకండి, పల్స్ ఆక్సిమీటర్ అని అడగండి. PULSE, పల్స్ ఆక్సిమీటర్ అని అడగండి. సో మీకు ఏ 800 రూపాయలు, 900, 1000 రూపాయల లోపటే ఉంటుంది. ఒక తెప్పించి ఇంట్లో పెట్టుకోవాలి కంపల్సరీగా. అది ఎక్కడ వాడతారో తెలుసా? ఐసీయూలో మీ ఫింగర్కి పెడతారు, ఒక చిన్న చూసారా, పెడితే ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది? నీ పల్స్ రేట్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, మొత్తం శరీర పరిజ్ఞానం మనకు ఉండాలయ్యా, అవునా? ఆ ఆక్సిమీటర్ పెట్టుకున్నామంటే నీకు అందులో చాలా ఉంటాయి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే కేవలం నీ పల్స్ ఎంత ఉంది, నీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలిసిపోతుంది. సో ఎంత ఉండాలి చెప్పాను కదా ఇందాక, మీ వయసు 220 మైనస్ మీ వయసు ఏదైతే వస్తుందో దానికి 80% దాటకుండా చూసుకోండి. 80-85% దాటకుండా చూసుకోండి. ఇది ఇలా చేసినప్పుడు చూసుకోండి. సో అలా చేస్తూ అక్కడ ఆపేసాను. ఎప్పుడైతే ఆ కౌంట్ అంత పెరుగుతుందో అప్పుడు ఆపేసాను. సో ఇలా 4 రౌండ్లు చేయగానే ఇలా మీ చూపుడు వేలుకో లేకపోతే ఈ మధ్య వేలుకో పెట్టుకొని చూసుకుంటే వెంటనే తెలిసిపోతుంది. మళ్ళీ దాన్ని పక్కన పెట్టండి. క్లిప్ లాగా ఉంటుంది, అది చేయికి పెట్టుకోవచ్చు, చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగానే చేయాలి. మీకు యోగా అంటే ఏమిటి, ఒక గురువు శిష్యుని నేర్పించేది ఏంటి, జీవించే విధానం ఏమిటని చెప్తాడు. కానీ అదేదో రెడీమేడ్గా సప్లై చేయటం కాదు, రెడీ టు స్పూన్ ఫీడింగ్ కాదు యోగా అంటే. మిమ్మల్ని
యోగులుగా వేయాలి అంటే మిమ్మల్ని శాస్త్రవేత్తలుగా నేను మార్చాలి, మీ ఆలోచన ధోరణిని నేను మార్చాలి. శాస్త్రీయంగా ఎలా ఆలోచించాలి అనేటువంటి విషయం ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నారు, నేర్చుకోవాలి కూడాను. అవి తప్పనిసరి, అది లేకుంటే అది ప్రమాణం కాదు కదా. సో అది కొనుక్కోండి, ఆర్డర్ పెడితే 2 రోజుల్లో వస్తుంది, చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా వేస్తే ఎందుకు, నేను కూడా చాలా ఎక్కువగా వేస్తాను, ఇలా చేస్తాను, ఆయన గుండె నొప్పి వచ్చింది పడిపోయారు, అగో ఆ కుమార్ గారు ఏదో యోగా చెప్పారయ్యా, ఆయన చావ కొట్టాడయా, నన్ను బ్లేమ్ చేస్తారు. అవునా? సో సృష్టి క్రమం అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి, ప్రమాణం అనేటువంటి విషయం అర్థం. మీరు ఏ ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ కానీ అసలు మీరు జిమ్కి వెళ్తున్నా కూడా ఈ ప్రోగ్రామ్ మీరు వాచ్ చేస్తే మీరు వ్యాయామం ఏమిటనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. మీరు జిమ్కి వెళ్ళినా దేనికి ఈ ప్రోగ్రాం చూసి వెళ్ళండి ప్రతిరోజు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత, ఈ కార్యక్రమాన్ని మీరు వదలకుండా చూసిన తర్వాత మీలో ఉండేటువంటి అపోహలన్నీ తొలగిపోతాయి. ఓ అలాగా, అది నాకు ఎప్పుడూ తెలియదే అనేటువంటి విషయాలు మీకు చాలా తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. వాటిని అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్, అప్లైడ్ ఫిజియాలజీ ఇంపార్టెంట్, అప్లైడ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? సో అందుకనే సో కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఏం కష్టం అండి. సో ఎన్నింటికో పెడతాం, కానీ నేర్చుకోవాలి. జీవితకాలం పనికొచ్చేటువంటి విద్య. అందుకని ఈ విషయం శాస్త్రీయంగా చేద్దాం. సో ఇప్పుడు మనం ఇలా చేసాం. సో ఆ తదుపరి మళ్ళీ మనం నిన్నట్లాగా రక్షణ, దీన్ని ఎండ్యూరెన్స్ అని అంటాం అనుకున్నాం. ఆ తర్వాత దీన్ని సృష్టి క్రమం అని అంటాం. నెమ్మదిగా సృష్టి క్రమాన్ని మీకు నేర్పిస్తున్నాను నేను. ఈ సృష్టి క్రమం తర్వాత రక్షణ క్రమం చేయాలని చెప్పాను. సో రక్షణ క్రమం తర్వాత మళ్ళీ విన్యాసంలో, కురంటక విన్యాసంలో వేసేటువంటి సృష్టి క్రమం గురించి కూడా నేను మీకు చెప్పాను. సో ఏ విధంగా మనం నేర్చుకుంటున్నాం చూడండి. ఇక్కడ నుండి మొదలెడదాం. శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ ఇలా పైకి, వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ ఇలా పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఇప్పుడు నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఇది ఎవరైనా చేయొచ్చు. శరీరంలో ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా చేయండి. ఇప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళని ఎడంగా ఉంచండి. మీ నడుము భాగానికి చేస్తూ వెనక ఉండేటువంటి, వెనక ఎవరో నిల్చున్నారని వాళ్ళ పాదాలని చూస్తున్నట్టుగా భావించి పూర్తిగా ఇలా తిరగండి. ఫ్రీగా, పాదాలు కదలకుండా కేవలం చేతులు మాత్రమే. ఎప్పుడైతే పూర్తిగా అలసిపోతారో అలా ఇలా చూస్తూ, ఇలా వెనక్కి చూస్తూ, ఇలా చేస్తూ. ఎందుకంటే మీరు మీ వ్యాధితో బాధపడుతున్నారు కదా, అన్ని నొప్పులు ఉన్నాయి కదా, మీరు ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే అక్కడ ఉండేటువంటి నొప్పి పూర్తిగా పోతుంది. ఇలా నెమ్మదిగా చేస్తూ, ఇప్పుడు నెమ్మదిగా మనం ఇక్కడ నుండి నెమ్మదిగా మీరు మధ్య భాగానికి వెళ్దాం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చూడండి, మోకాళ్ళ లోపలికి, పాదం పైకి, మళ్ళీ శ్వాసను వదిలేస్తూ ఇలా. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా అలా వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ, నెమ్మదిగా. చూసారుగా నా శరీరం ఎలా మూవ్ అవుతుందో, ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, నిరోధం లేదు. అలా తేలిగ్గా భావించాలి. మీ శరీరం తేలిగ్గా ఉన్నట్టుగా భావించండి. నెమ్మదిగా చేతులు పైకి తీసుకెళ్ళండి, చేతులను కిందకి తీసుకురండి. సో మనం చేసిన వాటిలలో 1, 2, 4 వేసాం. ఇప్పుడు 5ది ఎడమ చేయి ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా ఇలా పైనుండి, ఎందుకంటే స్పైన్, సర్వైకల్ స్పైన్కి, మెడ భాగానికి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఇలా
శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి. నెమ్మదిగా ఇలా చేతులు పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. ఇప్పుడు మీ భుజాలని ఫ్రీ చేయండి. అనదర్ ప్రోడక్ట్, లేబుల్ ఈజ్ నాట్ yet రెడీ, కమింగ్ డే ఆఫ్టర్ ఇట్ విల్ బి రెడీ. హార్ట్ ప్రోడక్ట్, cardiovascular, any kind of triglycerols or cholesterol, any kind of the heart problem. One thing we have is Amla Janani, oxygen conservator. But one tea, heart tea, herbal heart tea, I wanted to give you for a long time, but now it's ready. The moment you take, you can see your heart calms down. That effective these formulations are. It comes with enzymes like nattokinase, etc., so that any blocks are there, instantaneously helps in removing it at a higher dose, at ordinary dose. So it will prevent all the, it clears, so like drain cleaner, you will get in the market, a powder drain cleaning. The moment you keep in the drain that powder, like it clears the drain. So also our hot tea is something like that. It clears all the circulatory systems, opens. That powerful the combination is, because it contains highest, because the technology developing, extraction, supercritical extraction methods developing. Now we get excellent bioextracts of 40%, 50%, 99%. So those extracts are used in this, so that it works fantastic. So Amla Janani capsule orally, and the drink you can add with the Somarasa like every day, 2 times, 3 times. The taste and smell is so pleasant. Naturally it has become pleasant. So we have been trying for last couple of days. It works fantastic. And latest Mulika herbal tea. Spice tea is different, herbal tea is different. So we are going to have herbal tea in a small one, like a brain tea, small one, because its dosage required is less only. So our heart tea is like amino scoop, this scoop. You can combine that one small scoop, like a digestive enzyme scoop, into that. Even that has excellent holy basil base. So these two combined cools down, calms down, so that it helps. These are all the next generation advanced products. You can't compare it with the previous version of a herbal tea.